ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట వద్ద వైసీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఎర్రగొండపాలెం కొత్త ఇన్ఛార్జ్ తాడిపచ్చి చంద్రశేఖర్ ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. వైసీపీ అంటే ఒక కుటుంబంలా భావించాలని చంద్రశేఖర్ తెలిపారు. విభేదాలు లేకుండా అందరూ సమిష్టిగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. ఉన్నటువంటి సమస్యలతో వారికి ఎందుకు నాయకులు ఆర్థికంగా చితికిపోయారంటారు. ఎప్పుడైతే స్వామ్యంలో ఒకరికి సేవ చేయాలని వచ్చేటటువంటి ప్రతి వ్యక్తి ఆర్థికంగా కోల్పోతాడు. ఆర్థిక వనరులు చేతి నుంచి పెట్టాల్సి వస్తుంది. ఎవరి నోటు దగ్గర తీసేసుకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఆర్థికంగా ఉన్నటువంటి వనరులన్నింటినీ తినివేసి నీరు చెట్టు మట్టి పేరుతోటి కోట్ల రూపాయలు దోచుకొని మనం కూడా అమాయకుల్ని అన్యాయం చేద్దామా? వారిని రోడ్డు మీద నిలబెడదామా? కాదు కదా. నిలబెట్టేటువంటి ప్రతి నాయకుడికి న్యాయం జరగాలి. నిలబెట్టేటువంటి ప్రతి నాయకుడు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు పని రూపంలో వారికి రావాలి. మనం దోచుకోం. ఇంత నియోజకవర్గం ఉంది, ఎంతమంది నాయకులు వచ్చారు? గతంలో ఉన్నారా నాయకులు ఇంతమంది? ఈ స్టేజ్ సరిపోవట్లా. నాయకులు ఇంకా మా పేర్లు పిలవలేదని కిందుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంతమందిని నాయకులుగా చేసినటువంటి మన పార్టీని గౌరవించాలా లేదా?